హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm థిక్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ పై ల్యాప్ జాయింట్, టీ జాయింట్, కార్నర్ జాయింట్ సెట్ చేయడం నేర్చుకుందాం. ఈ అంశంలో మీరు నేర్చుకునేది షీట్లను సిద్ధం చేయడం మరియు అంచులను శుభ్రం చేయడం, వెల్డింగ్ టేబుల్ మరియు టాక్ వెల్డ్పై ల్యాప్ జాయింట్, టీ జాయింట్ మరియు కార్నర్ జాయింట్ రూపంలో షీట్లను సెట్ చేయడం మరియు టాక్ వెల్డ్లో చేయడం. GTAW ప్రక్రియను ఉపయోగించి వెల్డ్ చేయడం. సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. ఇప్పుడు మనం GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందంపాటి SS షీట్పై యాసెస్ స్లాబ్ జాయింట్లకు అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, బాల్ పిన్ హ్యామర్, ట్రై స్క్వేర్, టాంగ్స్, స్టీల్ వైర్ బ్రష్, ఫిల్లర్ రాడ్స్, వెల్డింగ్ టార్చ్, కీ అండ్ స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, గ్యాస్ రెగ్యులేటర్ కమ్ ఫ్లో మీటర్, వెల్డింగ్ పవర్ సోర్స్, షీల్డింగ్ ఆర్గన్ గ్యాస్ సిలిండర్, టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, ఫుట్ స్విచ్, సెంటర్ పంచ్. ఇప్పుడు మనం GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందం SS షీట్పై యాసెస్ స్లాబ్ జాయింట్, టీ జాయింట్ మరియు కార్నర్ జాయింట్ యొక్క ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్ను చూద్దాం. 150 mm పొడవు, 50 mm వెడల్పు, 1.6 mm మందం ప్రకారం షీట్లను సిద్ధం చేసి అంచులను శుభ్రం చేయండి. స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి సర్ఫేస్ శుభ్రం చేయండి. వెల్డింగ్ టేబుల్పై ల్యాప్ జాయింట్, టీ జాయింట్ మరియు కార్నర్ జాయింట్ రూపంలో షీట్లను సెట్ చేయండి. డయా ఎలక్ట్రోడ్ను సెలెక్ట్ చేయండి. %95 అల్యూమినియం, 5% సిలికాన్ మరియు ఫిల్లర్ వైర్ ఎంచుకోండి. కరెంట్ని 60 amps to 90 ampsకి సెట్ చేయండి. టాక్ వెల్డ్ 2 అంచులకు సెట్ చేయండి. ల్యాప్ జాయింట్గా వెల్డింగ్ టేబుల్పై ముక్కలను ఉంచండి. ఆర్క్ కొట్టి పడలు ఎస్టాబ్లిష్ చేయండి. టార్చ్ను జాయింట్కు లంబంగా పట్టుకొని ప్రయాణ దిశ వైపు 15 నుండి 30 డిగ్రీల యాంగిల్ చూపించండి. ఫిల్లర్ మెటల్ను ట్యాపింగ్ మోషన్లో విత్డ్రాకున్నప్పుడు టార్చ్ను ముందుకు తీసుకెళ్లడం. బీడ్ పూర్తి చేయండి. చల్లపరచడం. సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. ఎలక్ట్రోడ్ యొక్క సరైన యాంగిల్ మరియు ప్రయాణ వేగాన్ని ఉపయోగించండి. లెఫ్ట్ వర్డ్ పొజిషన్లో వెళ్ళండి. సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. ఇప్పుడు మేము GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందంతో SS షీట్లో ల్యాప్ జాయింట్ని అంచనా వేయడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను చూద్దాం. తనిఖీ ప్రక్రియలో గుర్తించగల లోపాలను చూద్దాం. బర్న్అవుట్, కాన్వెక్సిటీ,
ఎక్సెసివ్ రీఇన్ఫోర్స్మెంట్. అన్ఈవెన్ రిపుల్. ఇప్పుడు మనం GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందంపాటి SS షీట్పై టీ జాయింట్ను అంచనా వేసే వెల్డింగ్ ప్రక్రియను చూద్దాం. వెల్డింగ్ టేబుల్పై టాక్ వెల్డెడ్ టీ జాయింట్ను సెట్ చేయండి. టార్చ్ను జాయింట్కు లంబంగా పట్టుకొని ప్రయాణ దిశ వైపు 15 నుండి 30 డిగ్రీల యాంగిల్ చూపించండి. ఆర్క్ కొట్టి పడలు ఎస్టాబ్లిష్ చేయండి. ఫిల్లర్ మెటల్ను ట్యాపింగ్ మోషన్లో విడ్రాచుకున్నప్పుడు టార్చ్ను ముందుకు తీసుకెళ్లడం. బీడ్ పూర్తి చేయండి. చల్లపరచడం. సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి బీడ్ శుభ్రం చేయండి. ఇప్పుడు మనం GTAW ప్రక్రియ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందంతో SS షీట్పై టీ జాయింట్ను వేయడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తాము. ఎడమ వైపుకు వెళ్ళండి. ఎలక్ట్రోడ్ యొక్క సరైన యాంగిల్ మరియు ప్రయాణ వేగాన్ని ఉపయోగించడం ద్వారా ఓవర్ డిపోజిషన్ నివారించండి. సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. బ్లో హోల్. కాన్వెక్సిటీ. హమ్స్. అన్ఈవెన్ రిపుల్. ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్స్ చూసాము. ఇప్పుడు మనం GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందంపాటి SS షీట్పై టీ జాయింట్ను అంచనా వేసే వెల్డింగ్ ప్రక్రియను చూద్దాం. వెల్డింగ్ టేబుల్పై టాక్ వెల్డెడ్ టీ జాయింట్ను సెట్ చేయండి. టార్చ్ను జాయింట్కు లంబంగా పట్టుకొని ప్రయాణ దిశ వైపు 15 నుండి 30 డిగ్రీల యాంగిల్ చూపించండి. ఆర్క్ కొట్టి పడలు ఎస్టాబ్లిష్ చేయండి. ఫిల్లర్ మెటల్ను ట్యాపింగ్ మోషన్లో విడ్రాచుకున్నప్పుడు టార్చ్ను ముందుకు తీసుకెళ్లడం. బీడ్ పూర్తి చేయండి. చల్లపరచడం. సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి బీడ్ శుభ్రం చేయండి. ఇప్పుడు మనం GTAW ప్రక్రియ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందంతో SS షీట్పై టీ జాయింట్ను వేయడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తాము. ఎడమ వైపుకు వెళ్ళండి. ఎలక్ట్రోడ్ యొక్క సరైన యాంగిల్ మరియు ప్రయాణ వేగాన్ని ఉపయోగించడం ద్వారా ఓవర్ డిపోజిషన్ నివారించండి. సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. బ్లో హోల్.
కాన్వెక్సిటీ, hums, రీక్యాప్. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది డ్రాయింగ్ ప్రకారం షీట్స్ని తయారు చేయడం మరియు ఎడ్జెస్ని క్లీన్ చేయడం, వెల్డింగ్ టేబుల్పై ల్యాప్ జాయింట్, టీ జాయింట్, కార్నర్ జాయింట్ రూపంలో షీట్స్ని సెట్ చేయడం, మళ్ళా ట్యాక్ వెల్డ్ చేయడం, GTAW ప్రాసెస్ని యూస్ చేసి వెల్డ్ చేయడం, సర్ఫేస్లో ఏదైనా ఎర్రర్ ఉన్నాయా అని చూడండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.